ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడాలని, తక్షణమే 39,000 మంది కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు దిగడం మూర్ఖత్వమని, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విసిగిపోయి ఈ ప్రభుత్వం మీద స్పందించది, ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించరు, ఇది అబద్దాల ప్రభుత్వము, మోసపూరితమైన ప్రభుత్వం అని చెప్పి కుమిలి బాధపడి ఆవేదనతో నర్సంపేటకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం, నేను అర్ధరాత్రి చనిపోవడం నన్ను తీవ్ర ఆందోళనకు దిగ్భ్రాంతి గురి చేసింది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైన సంఘటన. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఇవాళ ఇన్ని వేల మంది కార్మికుల కోసము ఇవాళ శంకర్ గౌడ్ వాళ్ళ బలిదానం అయిపోయాడు. దానికి ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరించడం వలన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఇలా వాళ్ళ సమస్యల కోసం ఆందోళన చేసేటప్పుడు వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంధానించిన ప్రభుత్వము దాన్ని భిన్నంగా గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వార్నింగ్లు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా 39,000 మంది కార్మికులు ఇలా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు